హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంకా అవ్వలేదండి. ఒక్క పూటలో అయ్యేది కాదు, చాలా పని ఉంటుంది. చెట్లు పెంచుకోగానే సంబరం కాదండి. చెట్ల చుట్టూ ఇలా తీసేస్తుంటేనే చెట్లు నీట్గా కనపడుతూ ఉంటాయి. పని అయితే చాలా ఉంటుందండి. నిజంగా చెట్లు పెంచిన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం అయితే. ఇంకా ఇవేంటంటే ఎల్లో కలర్లో పూస్తుంటాయండి. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి, తీగ జాతికి సంబంధించినవి. కానీ ఇవి మేము గచ్చు చివరిలో వర్షం వచ్చినప్పుడల్లా మట్టి కొట్టుకొని వస్తూ ఉందండి. అందుకని ఈ చెట్లను అయితే గచ్చుకు చివరిలో వేసాము. అలా వేయడం వల్ల ఏంటంటే మట్టి మాత్రమే బయటికి రాకుండా ఆగిపోతుంది, అక్కడ వాటర్ మాత్రమే బయటకు వస్తుంది. వర్షం వచ్చినప్పుడు అయితే గచ్చు అయితే బురద కాకుండా ఉంటుందండి. ఈ చెట్టు ప్రతి 6 నెలలకు ఒకసారి పూస్తుందండి. ఇప్పుడు ఈ కట్ చేస్తున్న చెట్టు అయితే ఇప్పుడు కట్ చేస్తాం కదా, మళ్ళీ గుబురుగా వస్తుంది. మళ్ళీ వైట్ పువ్వు అయితే పూస్తుంది. ఇది చూసారు కదా, వేప చెట్టు అండి. బోనసాయి చెట్టు కింద కట్ చేయాలని మేమైతే దాన్ని ఎప్పుడు పెరుగుతూ ఉంటే కట్ చేస్తున్నాం. కింద అయితే లావ్ అవుతుంది. ఇంకా ఇది సన్నజాజి పందిరండి. పందిరి మొత్తం పువ్వులు, కొమ్మలు, ఆకులన్నీ కిందికి ఇట్లా వేలాడుతూ ఉన్నాయి. అందుకే నీట్గా కట్ చేసాము. దీంట్లోనే ఇంకొక చెట్టు అయితే దాని మొదల్లో పెడితే అది అట్లా పైకి వెళ్ళిపోయింది. పెద్ద పెద్ద ఆకులు పూస్తూ, చిన్న చిన్న పువ్వులాగా ఏవో పూస్తూ ఉంది. బాగుంది. ఈరోజు ఆదివారం సందర్భంగా మేమైతే మా ఇంట్లో ఈ కార్యక్రమం అయితే మొదలుపెట్టామండి. ఇంకా ఈ ఆదివారాన్ని అందరూ ఎలా చేసుకుంటున్నారు, ఏమేమి పనులు చేస్తున్నారు అనేది మాకైతే కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ప్రతిదీ మీకు వీడియో షేర్ చేయాలని ఈ రోజు నుంచి అనుకుంటున్నాను. నేను ప్రతి వీడియో షేర్ చేస్తూ ఉంటాను. చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.